Hi everyone, once again welcome back to Adda 247 Telugu. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా అడ్డా 247 తెలుగుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో డైలీ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, హిందీ ట్యూటోరియల్, కరెంట్ అఫైర్స్ అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. సో జాబ్ అప్డేట్స్ కూడా డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మిస్ అవ్వకుండా పొందాలనుకుంటే తప్పకుండా ఛానల్కు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి AFCAT 2020 నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. సో మనకి ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను ఫిల్ చేయడానికి ప్రతి ఇయర్ తప్పనిసరిగా మనకి AFCAT ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. AFCAT ఎగ్జామినేషన్స్ జనవరిలో ఒకటి, అలాగే జూన్లో ఒకటి మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ AFCAT ఎగ్జామినేషన్ సంబంధించి మనకి రెండవ నోటిఫికేషన్ 2020 సంవత్సరానికి సంబంధించి రెండవ నోటిఫికేషన్ అనేది జూన్లో విడుదల చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 15 జూన్ 2020 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. 14 జూలై 2020 వరకు మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి కోర్స్ అనేది 2021 జూలైలో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆలోపు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం కానీ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఆలోపు జరపడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక దీనికి సంబంధించి మనకి ఇక్కడ 2 పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. పీసీ అండ్ ఎస్ఎస్సీ అనే పాయింట్స్ అనేవి ముందుగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పీసీ అంటే పర్మనెంట్ కమిషన్, ఎస్ఎస్సీ అంటే షార్ట్ సర్వీస్ కమిషన్. పీసీకి ఎస్ఎస్సీకి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, పీసీ పర్మనెంట్ కమిషన్ అంటే మనకి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేంత వరకు కూడా మీరు జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఎస్ఎస్సి అంటే ఏంటి అంటే, మనకి ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత 14 సంవత్సరాల వరకు మీ సర్వీస్ చేసి తర్వాత మిమ్మల్ని తీసేయడం అనేది జరుగుతుంది. సో బెనిఫిట్స్ పక్కన పెడితే మనకి 14 సంవత్సరాల వరకు అయితే మొదట 10 సంవత్సరాల వరకు ఉంటుంది, తర్వాత 4 ఇయర్స్ వరకు కూడా పెంచే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు పర్మనెంట్ కమిషన్ కావాలా, ఎస్ఎస్సి షార్ట్ సర్వీస్ కమిషన్ కావాలా అనేది మీరు ఫస్ట్లోనే చూస్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి AFCAT ఎంట్రీ ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్ మెన్ అండ్ ఉమెన్ సంబంధించి మొత్తం 74 ఉన్నాయి. ఈ 74 కూడా షార్ట్ సర్వీస్ కమిషన్. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ సంబంధించి పర్మనెంట్ కమిషన్ అలాగే ఎస్ఎస్సి 2 ఉంటాయి. ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏఈఎల్కి సంబంధించి PC 40, ఎస్ఎస్సి 26 ఉన్నాయి. ఏఈ మెకానికల్ సంబంధించి PC 23, ఎస్ఎస్సి 16 అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే PC ఫర్ మెన్ అండ్ ఎస్ఎస్సి ఫర్ మెన్ అండ్ ఉమెన్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి PC 23, ఎస్ఎస్సి 16 ఉన్నాయి. ఎడ్యుకేషన్ సంబంధించి PC 8, ఎస్ఎస్సికి 8 వేకెన్సీస్ అనేది ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ సంబంధించి ఫ్లయింగ్ PC మెన్ అండ్ ఎస్ఎస్సి మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి 10% సీట్స్ వచ్చి మనకి పైన తెలిపినటువంటి వేకెన్సీస్లో మనకి 10% సీట్స్ అనేవి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ వాళ్ళకి రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఇక మెట్రాలజీ ఎంట్రీకి సంబంధించి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విషయానికి వస్తే PC మెన్ అండ్ ఎస్ఎస్సి మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి PC 10, ఎస్ఎస్సి 12 వేకెన్సీస్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక టైప్ ఆఫ్ కమిషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. పర్మనెంట్ కమిషన్ అంటే ఈ పర్మనెంట్ కమిషన్ ఫర్ మెన్ అనేది క్యాండిడేట్స్ జాయినింగ్ యాజ్ ఏ పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్ వుడ్ కంటిన్యూ టు సర్వ్ టిల్ ద ఏజ్ ఆఫ్ సూపర్నరేషన్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ బ్రాంచెస్ యాజ్ పర్ దేర్ ర్యాంక్. వాళ్ళ ర్యాంక్ని బట్టి వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక షార్ట్ సర్వీస్ కమిషన్ విషయానికి వస్తే మెన్ అండ్ ఉమెన్ కూడా ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంగేజ్మెంట్ పీరియడ్ ఫర్ ఫ్లయింగ్ బ్రాంచ్ వచ్చి మనకి 14 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమిషనింగ్, జాయినింగ్ అయిన తర్వాత నుంచి 14 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇక గ్రౌండ్ డ్యూటీ విషయానికి వస్తే మనకి 10 ఇయర్స్ ఉంటుంది, తర్వాత 4 ఇయర్స్ వరకు కూడా 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్, విల్లింగ్నెస్, సూటబిలిటీ అండ్ మెరిట్ని బట్టి 4 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి మరో 4 ఇయర్స్ కూడా జాబ్ చేసే అవకాశాన్ని కూడా కల్పించే అవకాశం అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్ విషయానికి వస్తే మనకి ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే ఫ్లయింగ్ బ్రాంచ్ AFCAT ద్వారా వెళ్ళే ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే 20 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 1 జూలై 2021 నాటికి ఈ ఏజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 జూలై 1997 నుంచి 1 జూలై 2001 మధ్యలో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే కరెంట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ DGCA ద్వారా ఎవరైతే పొంది ఉంటారో
వాళ్ళకి 26 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే 2 జూలై 1995 నుంచి 1 జూలై 2001 మధ్యలో జన్మించిన వాళ్ళు, అంటే లైసెన్స్ ఉండి ఈ ఏజ్ అనేది ఉన్నట్టుంది. లైసెన్స్ లేకపోతే పైన 20 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచ్, దీనికి సంబంధించి 20 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 1 జూలై 2021 నాటికి ఈ ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. 2 జూలై 1995 నుంచి 1 జూలై 2001 మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మెరిటియల్ స్టేటస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎవరికైతే 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా పెళ్లి అవ్వకుండా ఉండాలి. 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెళ్లి అయినా పర్లేదు, అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సంబంధించి ఏదైతే పెళ్లి అయిన వాళ్ళకి, అంటే 25 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి, పెళ్లి అయిన వాళ్ళకి, సో వాళ్ళ ఒక్కోసారి వాళ్ళకి సంబంధించి ఫ్యామిలీతో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు కూడా డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది అని మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది మనకి థర్డ్ పాయింట్లో. ఓకే, ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఫ్లయింగ్ బ్రాంచ్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదివి ఉండాలి. 50% మార్క్స్ అనేది మినిమం తప్పనిసరిగా తెచ్చుకొని ఉండాలి. మరియు ఇంటర్మీడియట్తో పాటుగా గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అనేది చేసి ఉండాలి. 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. లేదా బీఈ లేదా బీటెక్ డిగ్రీ చేసి ఉండాలి. 4 ఇయర్స్ కోర్స్ అనేది చేసి ఉండాలి. 60% లేదా ఈక్వలెంట్ 60% లేదా దానికన్నా ఎక్కువ మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే క్యాండిడేట్ హూ హ్యావ్ క్లియర్డ్ సెక్షన్ ఏ అండ్ బి ఎగ్జామినేషన్ ఆఫ్ AMIE, ఇది మనకి ఇంజనీరింగ్ ఈక్వల్ అయినటువంటి AMIE, అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అని కోర్స్ చేస్తుంటారు, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా 60% మార్క్స్ లేదా దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు 10+2 ఫిజిక్స్ మ్యాథ్స్ చదివి ఉండాలి. 10+2లో 50% మార్క్స్ అనేది ఇంటర్మీడియట్లో ఉండాలి. దాంతోపాటుగా ఇక్కడ మనకి కొన్ని కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఈ విధంగా మనకి మొత్తం చాలా కోర్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో ఇక్కడ పాస్ చేసుకొని మీ కోర్స్ ఉందో లేదో చూసుకుంటే సరిపోతుంది. సో వీడియో లెంత్ పెరగకుండా నేను మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఏఈ సంబంధించి క్యాండిడేట్ 50% మార్క్స్ అనేది ఇంటర్మీడియట్లో ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మనకి ఇక్కడ కొన్ని కోర్సెస్ ఇచ్చారు కదా ఇంజనీరింగ్ సంబంధించి, వాటిని చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అయితే 10+2 డిగ్రీ మినిమం 3 ఇయర్స్ డిగ్రీని చేసి ఉండాలి. 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే AMIE ఇంజనీరింగ్ ఈక్వలెంట్ వంటి AMIE ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చేసిన వాళ్ళు 60% మార్క్స్ లేదా ఈక్వలెంట్ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సంబంధించి 10+2 అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది తప్పనిసరిగా 50% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ మార్క్స్తో పాస్ అయ్యి అనేది ఉండాలి. మనకి దీనికి సంబంధించి గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా అడిగారు. ఇక మెట్రాలజీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ సైన్స్ స్ట్రీమ్ లేదా మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా జియోగ్రఫీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్ లేదా ఓషినోగ్రఫీ లేదా మెట్రాలజీ లేదా అగ్రికల్చర్ మెట్రాలజీ లేదా ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ లేదా జియోఫిజిక్స్ లేదా ఎన్విరాన్మెంటల్ బయాలజీ విత్ మినిమం 50% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆల్ పేపర్స్లో. అలాగే డిగ్రీ లెవెల్లో చదివినటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్లో 55% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి తప్పనిసరిగా. ఓకే, సో పైన తెలిపినటువంటి పోస్టుల్లో అన్ని పోస్టుల్లో కూడా 2 పోస్టులు వచ్చి ఎవరికైతే లా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి సంబంధించిన వాళ్ళకి ఆ పోస్టులకి సంబంధించి లా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 పోస్టులు అనేది ఉంటాయని మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని సంబంధించి తర్వాత మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో కెరియర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ .cdac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలంటున్నారు. సో ఆ వెబ్సైట్ లింక్ను కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 250 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకి AFCAT ఎంట్రీ వాళ్ళకి సంబంధించి పే చేయాల్సి ఉంటుంది. NCC స్పెషల్ ఎంట్రీ మెట్రాలజీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ వచ్చి మనకి
ఇక్కడ మనకి ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో మనకి స్టెప్ బై స్టెప్ అనేది ఇవ్వడం జరిగింది. సో సైన్ అప్ ఎలా అవ్వాలి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మనకి మొత్తం బాక్స్ వైజ్గా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ విషయానికి వస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనకి ఈ ఎగ్జామినేషన్ వచ్చి 19 సెప్టెంబర్ 2020 మరియు 20 సెప్టెంబర్ 2020న కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఎగ్జామినేషన్ డేట్స్లో కానీ ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే మెన్షన్ చేస్తారో నోటిఫికేషన్లో దానికి సంబంధించి, అలాగే అడ్మిట్ కార్డ్స్ రిజల్ట్స్ అయినప్పుడు కానీ, రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు కానీ, సో వాటికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అయినా వచ్చిన వెంటనే నేను మన ఛానల్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఛానల్కు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే. సో ఈ ఆఫ్క్యాట్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి సిలబస్ ఏముంటుందంటే, ఆఫ్క్యాట్ ఎంట్రీకి సంబంధించి జనరల్ అవేర్నెస్, వర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, మిలిటరీ యాప్ట్యూడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ డ్యూరేషన్ వచ్చి 2 hours అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. 300 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ ఇంజనీరింగ్ సంబంధించి ఒక టెస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. టెక్నికల్ బ్రాంచ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అందులో మెకానికల్ మీ బ్రాంచ్ ఏదైతే ఏదో ఉంటుందో దాని నుంచి మీకు 50 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. 45 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. 150 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి 3 marks విల్ బీ అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు అనేది ఉండడం జరుగుతుంది. ఒక రాంగ్ ఆన్సర్ అయితే 1 మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. అండ్ మీరు ఒకవేళ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోతే మీకు ఎటువంటి మార్క్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ ఇక్కడ సిలబస్ పూర్తిగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇంగ్లీష్ సంబంధించి కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, ఫిల్లింగ్ ఇన్ ఆఫ్ కరెక్ట్ వర్డ్స్, సినోనియమ్స్, యాంటోనియమ్స్ అండ్ టెస్టింగ్ ఆఫ్ వొకాబులరీ, ఐడియమ్స్ అండ్ ఫెరాసెస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ సంబంధించి హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, బేసిక్ సైన్స్, డిఫెన్స్, ఆర్ట్స్, కల్చర్, స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి డెసిమల్ ఫ్రాక్షన్, టైమ్ అండ్ వర్క్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రొఫెషన్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్స్, బోర్డ్స్, స్ట్రీమ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. రీజనింగ్ సంబంధించి మనకి మిలిటరీ యాప్టిట్యూడ్స్కి సంబంధించి వర్బల్ స్కిల్స్ అండ్ స్పెటికల్ అబిలిటీ అనేది ఉంటుంది. ఇక స్టాండర్డ్, ఇక్కడ మనకి స్టాండర్డ్ విషయానికి వస్తే 10th class లెవెల్లో మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది అని మనకి ఇక్కడ ఇచ్చారు. ద స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ అదర్ సబ్జెక్ట్స్ విల్ బీ గ్రాడ్యుయేషన్ లెవెల్. ఓకే. మనకి ఏది న్యూమరికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 10th class లెవెల్లో ఉంటాయి. మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటాయి మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ కావాలనుకుంటే మీకు మనకి ఈ వెబ్సైట్ అయినటువంటి కెరియర్ ఇండియా ఎయిర్ ఫోర్స్ .cdac.in అనే వెబ్సైట్ లేదా afcat.cdac.in అనే వెబ్సైట్లో మీకు ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ మనకి మెన్షన్ అనేది చేయడం జరిగింది. ఓకే. సో ఆఫ్కాట్ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ వస్తే మన ఛానల్ ద్వారా నేను మీకు మెన్షన్ అనేది తెలియజేస్తాను. అప్పుడు మిస్ అవ్వకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆఫ్కాట్ ఎగ్జామినేషన్ ఎక్కడెక్కడ కండక్ట్ చేసే అవకాశం ఉంది అంటే మనకి తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అనేది మనకి ఎగ్జామ్ సెంటర్స్గా మనకి ఇవ్వడం అనేది జరిగింది. అలాట్మెంట్ ఆఫ్ సెంటర్స్ మనకి స్లాట్ విల్ బీ ఎంటర్టైన్డ్ అంటే ఫస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకే. ఇక ఫిజికల్ ఫిట్నెస్ విషయానికి వస్తే 1 మైల్ని 10 minutesలో రన్ చేసే విధంగా ఉండాలి. 10 పుషప్స్ ఉంటాయి, 3 చిన్అప్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టాటూస్ ఏదైతే ట్రెడిషనల్ టాటూస్, కొంతమంది గిరిజన ప్రాంతాలకు చెందిన వాళ్ళకి ట్రెడిషనల్ టాటూస్ అనేది ఉంటాయి. సో వాళ్ళకి పర్మిషన్ అనేది ఉంటుంది, వాళ్ళు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ట్రావెల్ అలవెన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఏసీ 3 tier లేదా ఏసీ చైర్ కార్ లేదా యాక్చువల్ నార్మల్ బస్ ఫేర్ అనేది మీకు ట్రావెల్ అలవెన్స్గా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. ఇక ట్రైనింగ్ విషయానికి వస్తే మనకి ఏదైతే ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి 74 weeks ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలాగే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి 52 weeks ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది మనకి జూలై 2021లో స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫిజికల్ కండిషన్స్ విషయానికి వస్తే మనకి రన్నింగ్ అప్ టు 4 kilometersని 15 minutesలో రన్ చేసే విధంగా ఉండాలి. స్కిప్పింగ్ ఉంటుంది, పుషప్స్ అండ్ సిట్అప్స్ 20 చేయాల్సి ఉంటుంది, చిన్అప్స్ 8, రోప్ క్లైంబింగ్ 3 to 4 meters చేయాలి, స్విమ్మింగ్ 25 meters దానికన్నా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇక మీకు ఏమైనా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే 020-250-3105 అలాగే 020-250-3106 అనే నెంబర్స్కి ఫోన్ చేయడం ద్వారా లేదా afcatcell@cdac.in అనే మెయిల్కి మెయిల్ చేయడం ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాటికి సమాధానాలు అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి
పోస్ట్ ఏదైతే గ్రౌండ్ డ్యూటీ బ్రాంచెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 157 సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అలాగే ఫ్లయింగ్ బ్రాంచ్ విషయానికి వస్తే 162.5 సెంటీమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ మనకి ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి సిట్టింగ్ హైట్ ఎంత ఉండాలి అంటే మినిమం 81.5 సెంటీమీటర్స్ లేదా ఉండాలి. మ్యాక్సిమం వచ్చి 96 సెంటీమీటర్స్ ఉండాలి. లెగ్ లెంత్ వచ్చి మనకి 99 సెంటీమీటర్స్ ఉండాలి. మ్యాక్సిమం 120 సెంటీమీటర్స్ వరకు అయితే ఉండొచ్చు. థింగ్ లెంత్ వచ్చి మనకి మ్యాక్సిమం 64 సెంటీమీటర్స్ వరకు ఉండాల్సి ఉంటుంది. దానిగా ఇక్కడ మనకి తెలిపినటువంటి స్టాండర్డ్స్ కన్నా వెరైటీ సెపరేట్గా ఉంటే మనకి ఎలిజిబుల్ కాదు అని అర్థం. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ని అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ హియర్ అనేది దానిపైన క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి తప్పకుండా అడ్డా 247 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో నెంబర్ 1 ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ప్రిపేర్ అవ్వడానికి తెలుగులో అడ్డా 247 తెలుగు. ఓకే, సో అలాగే మన ఛానల్ ద్వారా మనకి అడ్డా 247 తెలుగు స్టోర్లో మనకి 75% ఆల్ స్టడీ మెటీరియల్స్ సంబంధించి 70% వరకు కూడా మనకి ఫ్లాట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టడీ మెటీరియల్స్ కూడా కొనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.